ఎందుకు నవ్వుతుంది ఇది? ఓ పిల్ల, ఎందుకు నవ్వుతున్నావే? ఏమైందే? పట్టించుకోకుండా నవ్వుతుంది. ఓ సుజాత, ఎందుకు నవ్వుతున్నావు చెప్పవే, ఏమైంది? నీ పిల్లకి నా విసికి వాడద్దు. పిసికేస్తే ఏమనుకుంటావు? ఊరే పిసికెంత ఉన్నావు. నవ్వుతున్నావేందే ముచ్చట అడుగుతుంటే? గిన్నె చూడే బురద పూసుకొని ఎట్లా ఫోటో దిగిండో. అట్లా నవ్వద్దే, కొన్ని ఆచారాలు సంప్రదాయాలు ఉంటాయే, అట్లా నవ్వకు, తప్పు చాలా. బురద పూసుకొని ఆచారం ఏందే? మై నోరు చూడేది నేను చెప్తారు అన్నలు. ఆటలాడుతున్నట్టున్నది చూసేదానికి అదరిచ్చి కూస్తున్నారు. మరి మంగళేమో బురద పూసుకుండా ఆచారం అని చెప్పింది. మరి బురదేది అని అనుకుంటున్నారా? అన్న కొంచెం పక్కకు చూపెట్టే. అరే పోరగాండ్లు పిండిలో ముంచి తీసిన మిరపకాయ బజ్జీలు లెక్కనే ఉన్నారు కదా. పొరక్క గిదేంద్రో గాడిద మీద ఎక్కించి తిప్పుతున్నారు. ఏం తప్పు చేసిండు కావచ్చు అని అనుకుంటున్నారా? అయితే చెంపలు వేసుకొని చెవులు పట్టుకొని గుంజీలు తీయాలి. ఎందుకంటే ఇది చౌడలమ్మ దేవత పండుగ ఆనవాయితీ. అంతే నానే అన్న. గ్రామంలో రైతులు బళ్ళు కడుతున్నారు అమ్మవారికి మొక్కుగా. ప్రతి రైతు కడుతున్నాడు ఇంటి నుంచి. దాని తరఫున సాకలి వాళ్ళు మేము గ్రామస్తులం కదా అని చెప్పేసి వాళ్ళ గాడిద బాలు తెచ్చి గుడి చుట్టూ తిప్పుతున్నారు. ఇది ఒక ఆనవాయితీకి వస్తుంది. అన్న చెప్పిండు గాని మీరు కానియండ్రి. ఏహే గాడిది నోటి అరిసి ఉరికియాలి గాని ఇట్లా నిమ్మలంగా పోతారా? ఎయ్యి ఒకటెయ్యి అది గట్లు ఉరికియుండ్రి. అంటే మేమేమో బురదలో నిండుగా మునగాలి, ఆయనేమో తెల్ల బట్టలతో ఉండాలనా? చూస్తారేండ్రి ఇంత బురదయ్యండ్రి. అది ఎయ్. ఓసి ఎప్పటికీ గాడిద మీద తిరుగుడేనా? బండ్లు లేవా అనే అన్న? వచ్చింది పక్కకు జరుగుండ్రి. ఓ పొరగాన్లు చూస్తారేంది మట్టి తీసుకొని అయ్యారు. అది ఎయ్ ఎయ్ ఎయ్. ఇంకో బండి వస్తున్నది, దానికి కూడా ఏంట్రా వారి. అబ్బా పండుగ సంబరంలో నిండుగా మునిగి నిగనిగలాడుతున్నారు కదా. జరుగుండ్రా పొరగాండ్లు జరుగుండ్రి. ఇదేం పండుగరో చిత్రంగా ఉన్నది అనుకుంటున్నారా? మరి కర్నూలు జిల్లా కల్లూరు అనే ఊర్లే ఇదే పెద్ద పండుగ. గుడి చుట్టూ నాట్లేసేదానికి తయారు చేసిన పొలం మల్ల లెక్క చేసి చుట్టూ తిరుగుతారు. భలే ఉన్నదిలే పండుగ.